అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కు ముందు రాజకీయాలు వేడెక్కాయి. దానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణతేజ గారు. నమస్కారం కృష్ణతేజ. నమస్కారం సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపన సృష్టిస్తుంది. ఎవరైతే ప్రతిపక్షాల ఫోన్లు, అదేవిధంగా దాంతోపాటు ఎవరైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు కొంతమంది ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు. దాంతోపాటు ఈ రోజు కూడా రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉదంతం అనేది కేంద్రం నుంచి మొదలైందండి. పెగాసిస్ సాఫ్ట్వేర్ అని తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిందని లింకులు వచ్చాయి. అందరూ దానికి అత్యుత్తమ న్యాయస్థానం కూడా ఖండించడం జరిగింది. ఆ రోజే కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మాటల ప్రగల్భాలు పలికారు. ఇదే ముఖ్యమంత్రి మా ఫోన్ ట్యాప్లు అవుతున్నాయి అని చెప్పి. కానీ అదే ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళ మనుషులు ఇవాళ స్వయాన ట్యాప్ చేశారని చెప్పి వాళ్ళ ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అది వెనకాల ఉన్నాడని చెప్పినా కూడా ఏ రోజు కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి కానివ్వండి, ఇవాళ ముఖ్యమంత్రి అనుకుని ఇంకా ప్రగతి భవన్ అనుకుని ఫామ్ హౌస్ పడుకుంటారు ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయన పేరు కేసీఆర్ గారు, ఆయనకి ఇవ్వాలైనా సరే ఒక నైతికంగా ముందుకు వచ్చి ఖండించి ఒక దమ్ము లేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇది జ్యూరిడిక్షన్ దాటి బయట దేశాలు పారిపోయారు. ఇప్పుడు ఇవాళ ఒకళ్ళు అరెస్ట్ అయ్యారు. దీని వెనకాల సినీ ప్రముఖులు ఉన్నారంటున్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారంటున్నారు. రేవంత్ రెడ్డి గారి ఇంటికి 2 కిలోమీటర్ల పరిధిలో నిజంగా ఒక సాఫ్ట్వేర్ కొనేసి ఆ సాఫ్ట్వేర్ని పెట్టి దాన్ని మీరు ప్యారలల్ గా నమ్ముతుంటే మీరు భావి స్వేచ్ఛను హరిస్తున్నారా లేదా? మరి దీనికి నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారు? కేసీఆర్ తీసుకుంటాడా? ఆ రోజు నడిచిన వ్యవస్థ తీసుకుంటుందా? ఆఫీసర్లు తీసుకుంటారా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు కేసీఆర్ గారు? లేకపోతే ఆ రోజు ఉన్న హోంమంత్రి ఎవరు? మహమ్మద్ అలీ గారిని తక్షణమే అరెస్ట్ చేయాలా? మరి మహమ్మద్ అలీ గారు మీకు చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ గారు నిజంగా స్వాగతిస్తారా? చర్యలు తీసుకుంటే ఆయన వెల్కమ్ చెప్తాడా? హోంమంత్రి నైతిక బాధ్యత వహించాలి ప్రభుత్వం తరఫున ఇట్లాంటి జరిగినప్పుడు. ఎందుకంటే భావి స్వేచ్ఛ హరించబడుతుంది. మరి మీలాంటి మీడియా పాత్రికల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యేటట్టు ఉదంతాలే. ఇప్పుడు 2 కిలోమీటర్ పరిధిలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఫోన్ ట్యాప్ అవుతుందంటే మీ ఫోన్లు నాటకులు కాదు, మీలాంటి మీడియా పాత్రికల భావి స్వేచ్ఛ కూడా హరించబడింది. అంటే పత్రికా స్వేచ్ఛ కూడా పోయింది. పత్రికా స్వేచ్ఛ పోతే రాజ్యాంగ విరుద్ధం. కోర్టులు రావాలా, ఇమీడియట్ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా, తక్షణం వీళ్ళని తీసుకుపోయి దీనికి శిక్ష ఏముంటుంది? జీవిత ఖైదీ ఇస్తారు. రైట్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దీని శిక్ష. మరి ఈ రకమైన శిక్షలు పెట్టుకుని ఈ రకమైన వ్యక్తులు అభద్రభావతను ఉండి ఇవాళ మీరు చూస్తున్నారు కదా, దీని నుంచి బయటికి రావాలంటే కేంద్రం ఒక నిజంగా సహాయ సహకారాలు అవసరం. కాబట్టి చూస్తున్నారు కదా ఏ రకంగా జరుగుతుంది రాష్ట్రంలో. ఇవాళ డమ్మీ ఎంపీ అభ్యర్థులను పెట్టి బీజేపీని పరోక్షంగా నిజంగా సహకరిస్తూ సిగ్గు లేకుండా ఇంకా వెటకారంగా మాట్లాడుకుంటూ ఇవాళ రాష్ట్ర రాజకీయాన్ని ఒక రకంగా అధికారం నుండి ఒక రకంగా మారుస్తే ఇవాళ ప్రతిపక్షాల నుండి కేంద్రానికి నిజంగా ఎక్కడ దమ్ము ధైర్యం లేకపోయినా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్రంలో మనుగడ లేకపోయినా మనుగడ ఉన్నట్టు సృష్టిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించలేని వ్యక్తివి ఈయన. ఒక ప్రతిపక్ష నాయకుడు, దానికి ఒక ప్రతిపక్ష పార్టీ. దానికి స్వయం ఎగ్జాంపుల్ కేశవరావు గారు, స్వయం సెక్రటరీ జనరల్ అయిన పార్టీకి బేషరతుగా రాజీనామా చేసి వాళ్ళ కూతురు సిట్టింగ్ మేయర్, సాక్షాత్ ఇదే సిటీకి జిహెచ్ఎంసీకి మేయర్ పదవిని కూడా త్యాగం చేసి మాకు ఈడీ ఒక సిట్టింగ్ ఎంపీ కడియం కావ్య వరంగల్ నుంచి డిక్లేర్ ఎమ్మెల్యే కూతురు లిక్కర్ శాండ్ మాఫియాలు చేసే పార్టీలో ఉండరని చెప్పి బేషరతుగా చెప్తే దానికి రిప్లై చేసే నైతిక లేక చేసి ప్రతిస్పందంగా ఏం లేక మాట్లాడతారో కూడా చెప్పని ఒక పార్టీ ఇది. ఈ పార్టీ తెలంగాణలో నిజంగా ఎవరేమనలేదు. వాళ్ళలో ఉన్న వ్యక్తులకే అభద్రవాదం మొదలుపెట్టింది. ఎందుకంటే కవిత గారికి తిహార్ జైలు గురించి మాట్లాడతారు, ఇక్కడ సౌకర్యాలు ఏవని. అంటే ప్రతి వాళ్ళు ప్రగతి భవన్ లాగా పెట్టాలా, లేదా జూబ్లీస్ లోటస్ పళ్ళ లాగా పెట్టాలా ఇక్కడ సౌకర్యాలకి? వీళ్ళ టీఆర్ జైలు ఎవరు వేస్తారండి? ఈడీ లిక్కర్ స్కామ్ లో పట్టుబడిన వాళ్ళని, లేకపోతే అత్యంత ఆర్థిక నేరాలకు పట్టుబడిన వాళ్ళని. ఇది ఎవరో కాదు, సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆర్థిక నేరాలు అనేది దేశాన్ని నిజంగా అమ్మకానికి పెట్టిన వీళ్ళకి నిజంగా వీళ్ళకి నిజంగా జీవిత ఖైదీ ఇచ్చినా తక్కువ అని గతంలో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వాళ్ళ కవిత గారంట అక్కడికి వెళ్ళిన తర్వాత అంట ఆమెకి వాళ్ళ సౌకర్యాలు లేవంట, ఆమెకు రకరకాలంటే ఖైదీగా ఉండాలి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిగా ఎప్పుడు కూడా ఏ రకొచ్చి కూడా మాట్లాడలేదు. అట్లాంటి కవిత గారు వచ్చేసి వాళ్ళ సౌకర్యాల విషయం గురించి కాదు, నువ్వు తప్పు నిర్దోషిగా బయటికి రా, నువ్వు జైలుగా ఎందుకు కూర్చున్నావు దాని గురించి చెప్పు. ఇక్కడ నువ్వు జాగృతి అన్న రోజు చెప్పినావు, ఆ జాగృతిలో నీతో పాటు నడుస్తున్న మహిళలకు ఏం సందేశం ఇస్తున్నావు? నువ్వు ఒక టీఆర్ జైలు నుంచి అక్కడ ఏం భరోసా కల్పిస్తున్నావు? ఆ జాగృతిని విలీనం చేసినావు. కానీ నీ ఎంబడి తిరిగిన మహిళలు ఇంకా జాగృతి ఉందని నమ్ముతున్నారు. దేశ విదేశాల్లో నాకు ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరికీ ఏం మెసేజ్ చెప్తున్నావు? తిహార్ జైలు నుంచి, తిహార్ జైలు నన్ను బలవంతంగా కూర్చోబెట్టారో ఎందుకు చెప్పట్లేదు అక్కడి నుంచి? అంటే నువ్వు కేంద్రం వచ్చే దమ్ము మీరు చేయరు. నేను ఎవరైనా మహిళ అండి. కానీ ఏంటంటే ఏదైనా సౌకర్యాల విషయం ఇది ఎంత టాపిక్ ఎందుకు వచ్చిందంటే
ఒకళ్ళేమో రాజ్యాంగాన్ని అతీతంగా ప్రవర్తిస్తారు, ఇంకో వ్యక్తికి ఏమో రాజ్యాంగం, కేసీఆర్ గారికి ఏమో రాజ్యాంగం పైన నమ్మకమే ఉండదు. ఆయన కూడా ఇవాళ భావి స్వేచ్ఛను ఆయన స్వయాన్ని ఆయన రాజకీయాన్ని ఆయన రాసేసుకున్నాడు, ఆయన రాజ్యాంగాన్ని ఆయన రాసేసుకున్నాడు. ఆయన దాని తగ్గట్టే ఆయన ప్రవర్తించాడు. ఆ రాజ్యాంగం ఏంటో రేపు జైల్లో కూర్చోబెడితే తెలుస్తుంది. కాబట్టే కదా జైల్లో కూర్చోబెట్టకూడదని ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమైనాడు, కోర్టుకి ఏమో విదేశాలు తిరుగుతున్నాడు, అల్లుడేమో ఎక్కడ ఉన్నాడు ఎవరు తెలియదు. ఉన్న సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం పార్టీ మొత్తం వచ్చేసి అడగకపోయినా మా పార్టీ తలుపులలో తడుతున్నారు. దీనికి ప్రత్యేక ప్రోత్సహించాలి కదా, ప్రోత్సహించారు రాన్న లీడర్లు వీళ్ళే.